ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము సింపుల్ వర్డ్స్ యూజ్ చేసి ఎలా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి నేర్చుకుందాం. రైట్? ఈ సింపుల్ వర్డ్స్ మనకు కొన్నిసార్లు మనకు కన్ఫ్యూజన్గా ఉంటుంది, మనకు దీనికి అర్థం కాదు. సో వీటి అర్థాలు అర్థం చేసుకొని వీటిని మనం ప్రాక్టీస్ చేయాలి, అంటే మాట్లాడడం ప్రారంభించాలి. ఎలా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్వేస్ అంటే ఎల్లప్పుడు. రైట్? ఆల్వేస్ అంటే ఏంటి? ఎల్లప్పుడు. ఆల్వేస్ ఐ స్పీక్ ఇంగ్లీష్ ఆల్వేస్. నేను ఎల్లప్పుడు ఇంగ్లీష్ మాట్లాడతాను. రైట్? షీ ఆల్వేస్ వేర్స్ ఫ్రాక్స్. ఆమె ఎల్లప్పుడు ఫ్రాక్స్ వేసుకుంటుంది. ఈ ఆల్వేస్ ఈట్స్ ఇడ్లీస్. అతను ఎల్లప్పుడు ఇడ్లీలే తింటాడు. షీ ఆల్వేస్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్. ఆమె ఎల్లప్పుడు ఏం చేస్తుంది? కూల్ డ్రింక్ తాగుతుంది. రైట్? సో ఆల్వేస్ అంటే ఏంటి? ఎల్లప్పుడు. రైట్? ఈ ఆల్వేస్ వేర్స్ బ్లాక్ షర్ట్. రైట్? షీ ఆల్వేస్ రన్స్ ఫాస్ట్. ఆమె ఎల్లప్పుడు వేగంగా పరిగెడుతుంది. ఈ ఆల్వేస్ స్పీక్స్ తమిళ్. అతను ఎల్లప్పుడూ తమిళే మాట్లాడతాడు. ఈ ఆల్వేస్ చెక్స్ ఇస్ ఎయిర్. అతను ఎల్లప్పుడు ఏం చేస్తుంటాడు? అతను ఎయిర్ చెక్ చేసుకుంటూ ఉంటాడు. రైట్? సో ఆల్వేస్ అంటే ఏంటి? ఎల్లప్పుడు. ఆఫన్ అంటే తరచుగా. అంటే ఏదో తరచుగా అంటే ఏంటి? మళ్ళీ అని. రైట్? షీ ఆఫన్ స్మోక్స్. ఆమె ఏం చేస్తుంది? తరచుగా స్మోక్ చేస్తుంది. ఈ ఆఫన్ డ్రింక్స్ ఏ కప్ ఆఫ్ టీ. అతను ఎప్పుడు కప్ టీ తాగుతాడు. ఈ ఆఫన్ డ్రైవ్స్ ద కార్. అతను తరచుగా కార్ నడుపుతాడు. రైట్? సో ఐ యూజువల్లీ వేర్ బ్లూ షర్ట్. నేను సాధారణంగా ఏం చేస్తుంటాను? ఎప్పుడు బ్లూ షర్ట్ వేసుకుంటాను. యూజువల్ అంటే సాధారణంగా నేను బ్లూ షర్ట్ ఎక్కువ వాడతాను. యూజువల్ అంటే సాధారణంగా, ఆల్వేస్ అంటే ఎల్లప్పుడు, ఆఫన్ అంటే తరచుగా, యూజువల్ అంటే సాధారణంగా. రైట్? షీ యూజువల్లీ గోస్ బై వాక్ టు ఆఫీస్. ఆమె సాధారణంగా ఎలా వెళ్తుంది? ఆఫీస్కి నడిచి వెళ్తుంది. ఈ యూజువల్లీ గోస్ ఆన్ స్కూటర్. అతను స్కూటర్ పైన వెళ్తాడు. అలాగే సమ్ టైమ్స్ I wear red dress sometimes. Right? She goes to park sometimes. He eats biryani sometimes. కొన్నిసార్లు. రైట్? I drink sometimes. నేను కొన్నిసార్లు తాగుతాను. కాఫీ తాగుతాను అని. రైట్? ఎప్పుడైనా. సో ఎవరు అంటే ఎప్పుడైనా. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ముంబై. మీరు ఎప్పుడైనా ముంబైకి వెళ్ళారా? హ్యావ్ యూ ఎవర్ ఈటెన్ హైదరాబాద్ బిర్యానీ. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ బిర్యానీ తిన్నారా? అంటే ఎప్పుడైనా అంటే ఎవర్. సో హ్యావ్ యూ ఎవర్ ఫ్లోన్ ఇన్ హెలికాప్టర్. మీరు ఎప్పుడైనా హెలికాప్టర్లో ఎగిరారా? హ్యావ్ యూ ఎవర్ ట్రావెల్డ్ బై ఎయిర్. మీరు ఎప్పుడైనా గాల్లో ప్రయాణించారా? అంటే విమానంలో ప్రయాణించారా? హ్యావ్ యూ ఎవర్ ట్రైడ్ దిస్. మీరు ఎప్పుడైనా దీన్ని ట్రై చేశారా? హ్యావ్ యూ ఎవర్ యూజ్డ్ మార్కర్. మీరు ఎప్పుడైనా మార్కర్ని వాడారా? సో నెవర్. ఐ హ్యావ్ నెవర్ ఫ్లోన్ ఇన్ హెలికాప్టర్. నేను ఎప్పుడు హెలికాప్టర్లో ప్రయాణించలేదు. ఐ హ్యావ్ నెవర్ బీన్ టు ముంబై. నేను ఎప్పుడు ముంబైకి వెళ్ళి రాలేదు. ఐ హ్యావ్ నెవర్ సీన్ యూ. నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఫ్రెంచ్ మూవీస్. నేను ఎప్పుడు ఫ్రెంచ్ మూవీస్ చూడలేదు. రేర్లీ. షీ కమ్స్ హియర్ రేర్లీ. రేర్లీ అంటే అరుదుగా. రైట్? ఐ గో టు ముంబై రేర్లీ. నేను అరుదుగా ముంబైకి వెళ్తాను. ఐ రేర్లీ డూ ఫ్రెండ్షిప్ విత్ ద పీపుల్. నేను అరుదుగా ఫ్రెండ్షిప్ చేస్తాను. షీ రేర్లీ వాచెస్ ఇంగ్లీష్ మూవీస్. ఆమె అరుదుగా ఇంగ్లీష్ మూవీస్ చూస్తుంది. రేర్లీ అంటే ఏంటి? అరుదుగా. రైట్? ఐ రేర్లీ వేర్స్ వైట్ షర్ట్. నేను అరుదుగా వైట్ షర్ట్ వేస్తాను. అలాగే సెల్డమ్ అంటే ఎప్పుడోసారి అని. అది కూడా రేర్లీ లాగానే. రైట్? ఆల్సో. సో షీ స్పీక్స్ తమిళ్ ఆల్సో. రైట్? ఈ కమ్స్ విత్ హిస్ ఫ్రెండ్ ఆల్సో. ఐ డ్రింక్ కాఫీ ఆల్సో. అంటే కూడా. రైట్? జస్ట్ ఇప్పుడే. షీ హాజ్ జస్ట్ గాన్. ఆమె ఇప్పుడే వెళ్ళిపోయింది. ఈ హాజ్ జస్ట్ అరైవ్డ్. అతను ఇప్పుడే వచ్చాడు. ఐ హ్యావ్ జస్ట్ రిటర్న్ సంథింగ్ ఆన్ ద బోర్డ్. ఇప్పుడే నేను కొంచెం రాశాను. ఐ హ్యావ్ జస్ట్ బ్రోకన్ ద పెన్సిల్. నేను ఇప్పుడే పెన్సిల్ విరగొట్టాను. రైట్? ద ట్రైన్ హాజ్ జస్ట్ గాన్. ట్రైన్ ఇప్పుడే వెళ్ళిపోయింది. ద బస్ హాజ్ జస్ట్ అరైవ్డ్. ద బస్ ఇప్పుడే వచ్చింది. ఈ హాజ్ జస్ట్ మెట్ మీ. అతను నన్ను ఇప్పుడే కలిశాడు. రైట్? ఐ హ్యావ్ జస్ట్ కోంబ్డ్ మై ఎయిర్. నేను ఇప్పుడే నా జుట్టు దూసుకున్నాను. అలా జస్ట్. ఆల్రెడీ. రైట్? షీ హాజ్ ఆల్రెడీ గాన్ అంటే ముందే అని. ఈ హాజ్ ఆల్రెడీ అరైవ్డ్. అతను ఇప్పుడే వచ్చాడు. ముందే అని. రైట్? ఈ హాజ్ ఆల్రెడీ గాన్. అతను అప్పటికే వెళ్ళిపోయాడు. ఐ హ్యావ్ ఆల్రెడీ ప్రిపేర్డ్. నేను ఆల్రెడీ ప్రిపేర్గా ఉన్నాను. నేను ముందే ప్రిపేర్ అయి ఉన్నాను. షీ హాజ్ ఆల్రెడీ లెఫ్ట్ ద క్లాస్. ఆమె క్లాస్ నుంచి ఇప్పుడే వెళ్ళిపోయింది. ముందే వెళ్ళిపోయింది. రైట్? ఈ హాజ్ ఆల్రెడీ టేకెన్ లంచ్. అతను ఆల్రెడీ లంచ్ తీసేసుకున్నాడు. ఐ హ్యావ్ ఆల్రెడీ రిటర్న్ లెటర్. నేను ఆల్రెడీ లెటర్ రాసేసాను. రైట్? సిన్స్ అన్న ఏంటంటే నుండి, లేదంటే కొన్నిసార్లు ఏమవుతుంది? కాబట్టి అని. సిన్స్ ఇట్ వాజ్ రైనింగ్ ఐ డిడ్ నాట్ కమ్ టు స్కూల్ ఎస్టర్డే. నిన్న వర్షం పడుతుండే కాబట్టి నేను స్కూల్ రాలేదు. సిన్స్ అంటే కాబట్టి. అది కంజంక్షన్ అయితే కాబట్టి. కానీ సిన్స్ మనం రెగ్యులర్గా దేనికి వాడుతుంటాం?
మొదలంటే అని చెప్పడానికి వాడుకుంటాం. సిన్స్ మండే, సిన్స్ ఎస్టర్డే, సిన్స్ లాస్ట్ నైట్, సిన్స్ లాస్ట్ వీక్, రైట్? సిన్స్ 1994, సిన్స్ 1947, సిన్స్ మార్నింగ్, సిన్స్ ఆఫ్టర్నూన్, సిన్స్ యూ బెట్ మీ, ఇలా సిన్స్ అంటే నుండి, రైట్? ఐ హ్యావ్ బీన్ ఇయర్ సిన్స్ 11 o'clock, నేను 11 నుంచి ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ అ టీచర్ ఫర్ మోర్ దెన్ 20 years, 20 years నుంచి నేను టీచర్గా ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ అ టీచర్, ఐ హ్యావ్ బీన్ హియర్ ఫర్ 20 minutes, అప్పుడు ఫర్ అవుతుంది. మీరు కౌంట్ చేస్తే ఫర్ వాడాలి, మొదలంటే అని సిన్స్ వాడాలి. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ ద పాస్ట్ 20 years, నేను 20 years నుంచి ఇంగ్లీష్ చెప్తూనే ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ స్టాండింగ్ ఫర్ అన్ అవర్, ఒక గంట నుంచి నేను నిల్చుని ఉన్నాను, అప్పుడు ఫర్. అదే మనం కౌంట్ చేసామనుకోండి ఫర్ పెట్టాలి, మొదలంటే అని చెప్పామనుకోండి సిన్స్ పెట్టాలి. చూడండి తేడా. షీ హ్యాస్ బీన్ ఎ డాక్టర్ సిన్స్ 2011, అంటే 2011 నుంచి ఆమె డాక్టర్. ఇప్పుడు ఏంటి 2021, షీ హ్యాస్ బీన్ ఎ డాక్టర్ ఫర్ 10 years. మనం కౌంట్ చేసాం. మీరు కౌంట్ చేస్తే ఏం వాడాలి? ఫర్ వాడాలి. స్టార్టింగ్ టైం చేస్తే ఏం వాడాలి? సిన్స్ వాడాలి. ఆన్ అంటే పైన. సో ఎప్పుడు కానీ ఏదైనా రెస్ట్లో ఉందనుకోండి మనం ఆన్ వాడాలి. చూడండి, దేర్ ఇస్ ఎ మార్కర్ ఆన్ మై హ్యాండ్. సో మార్కర్ ఎక్కడ ఉంది? చేతి పైన ఉంది. ఆన్ అంటే పైన, సర్ఫేస్ పైన ఉంటే ఆన్ వాడాలి, రైట్? ఇన్, దేర్ ఇస్ ఎ పెన్ ఇన్ మై పాకెట్, ఎక్కడుంది? లోనా. సో ఆన్ అంటే పైన, ఇన్ అంటే లోనా. అలాగే ఆన్ని మనము డే డేటింగ్ వాడతాం. దేనికి? డే డేట్. షీస్ కమింగ్ ఆన్ మండే. మండే అంటే రోజు కదా. షీస్ కమింగ్ ఆన్ మండే. ఈజ్ గోయింగ్ ఆన్ ట్యూస్డే, ట్యూస్డే వెళ్తున్నాడు, రైట్? సో రోజుకు వాడుతున్నామా? నెక్స్ట్ డేట్కి వాడాలి. ఈ విల్ కమ్ ఆన్ 13th of December, December 13th వస్తున్నాడు. షీఈస్ గోయింగ్ ఆన్ 14th December, ఆన్ 14. చూసారా? ఆన్ 14 అంటే డేట్. ఆన్ అంటే పైన, నెక్స్ట్ ఏంటి? డే డేట్ కూడా. నెక్స్ట్ ఇన్, లోనా. దెర్ ఇస్ అ పెన్ ఇన్ మై పాకెట్, లోనా. అదే ఇన్ని మనం మంత్కు వాడచ్చు, ఇయర్కి వాడచ్చు. దేనికి వాడచ్చు? మంత్కు వాడచ్చు, ఇయర్కి వాడచ్చు. ఇట్ రెయిన్డ్ ఇన్ ఆగస్ట్, ఇట్ రెయిన్డ్ హెవీలీ ఇన్ ఆగస్ట్. ఆగస్ట్లో బాగా వర్షం పడ్డది. సో అప్పుడేంటి? ఆగస్ట్ మంత్. ఇన్ డిసెంబర్, ఇన్ జనవరి, ఇన్ ఫిబ్రవరి. సో మంత్ వస్తే ఏం వాడాలి? ఇన్ వాడాలి. నెక్స్ట్ ఏంటి? ఇయర్ కూడా ఇన్ వాడాలి. ఇన్ 1947, రైట్? వీ గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. ఐ వాజ్ బోర్న్ ఇన్ 1974, 74లో నేను పుట్టాను. కాబట్టి ఇన్ అక్కడ. సో ఇన్ ఏం దేనికి వాడాలి? మంత్కి, ఇయర్కి వాడచ్చు. నెక్స్ట్ ఏంటి? లోనా అన్నప్పుడు కూడా వాడచ్చు. దేర్ ఇస్ అ మార్కర్ ఇన్ మై పాకెట్, అప్పుడేంటి? ఇన్. అలాగే ఈ ఇన్ని మనం దేనికి వాడుకోవచ్చు? బిగ్ స్టేట్స్కి, నెక్స్ట్ ఏంటి? కంట్రీస్కి వాడచ్చు. బిగ్ సిటీస్ కూడా వాడచ్చు. ఇది ఎలా? ఐఎమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ అనేది బిగ్ సిటీ కాబట్టి ఇన్ హైదరాబాద్. అదే వరంగల్ అనుకోండి, ఐఎమ్ లివింగ్ అట్ వరంగల్. వరంగల్ చిన్న ప్లేస్ కాబట్టి మనం ఏం వాడాలి? అట్ వాడాలి. హైదరాబాద్ ఒక బిగ్ సిటీ కాబట్టి ఇన్ వాడాలి. ఐఎమ్ లివింగ్ ఇన్ ఇండియా, ఇన్ ఇండియా కంట్రీ అది. ఐఎమ్ లివింగ్ ఇన్ తెలంగాణ, స్టేట్ అది. సో స్టేట్, కంట్రీస్, బిగ్ సిటీస్ ఏం వాడాలి? ఇన్ వాడాలి. చూసారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఇన్ వల్ల? అలాగే ఇన్ టు, ఇన్ టు అంటే ఒక ఫేస్లోంచి ఇంకో ఫేస్లోకి వెళ్తే ఇన్ టు వాడాలి. ద గర్ల్ ఈజ్ కమింగ్ ఇన్ టు ద రూమ్, ఇన్ టు అంటే లోపలికి వస్తుంది అని. ద మ్యాన్ ఈజ్ జంపింగ్ ఇన్ టు ద రివర్, రివర్లోనికి అని. అప్పుడు ఏంటి? ఇన్ టు, ఈజ్ జంపింగ్ ఇన్ టు ద రివర్, రైట్? ద ఫాక్స్ ఫెల్ ఇన్ టు ద వెల్. ఫాక్స్ ఎలా ఇక్కడ పడింది? బావులోకి పడ్డది. ద ఫాక్స్ ఫెల్ ఇన్ టు ద వెల్, పడిపోయింది లోపలికి. అంటే ఒక ఫేస్ నుంచి ఇంకో ఫేస్లోకి వెళ్తే ఏం వాడాలి? ఇన్ టు వాడాలి, రైట్? ద ప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ ఇన్ టు ద ఎయిర్, గాల్లోకి వెళ్తుంది అది. ఇన్ టు, రైట్? ఒక ఫేస్లోంచి ఇంకో ఫేస్లోకి వెళ్తే ఇన్ టు. ద టీచర్ ఈజ్ గోయింగ్ ఇన్ టు ద క్లాస్. అదే బయటికి వస్తే ద స్టూడెంట్ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద క్లాస్. సో క్లాస్లోంచి బయటకి, బయటకి అన్నప్పుడు అవుట్ ఆఫ్, లోనికి అంటే ఇన్ టు. అవుట్ ఆఫ్, అవుట్ ఆఫ్ అంటే బయటకి, ఇన్ టు అంటే లోపల వైపుకి, అవుట్ ఆఫ్ అంటే బయటి వైపుకి. అలాగే అప్, ద మంకీ ఈజ్ క్లైంబింగ్ అప్ ద ట్రీ, పైకి అని. అప్పుడేం వాడాలి? అప్. అపాన్ అంటే ఒకదాని పైకి. ఎలా? ద క్యాట్ ఈజ్ జంపింగ్ అపాన్ ద టేబుల్, ఒకదాని పైకి. అపాన్. అప్పుడేం వాడాలి? అపాన్. అప్ అంటే పైకి, అపాన్ అంటే ఒకదాని పైకి. అలాగానే ఎట్, ఎట్ అంటే ఇంతవరకు అని, రైట్? షీ హాజంట్ కమ్ ఎట్, ఆమె ఇంకనూ రాలేదు. షీ హాజంట్ కమ్ ఎట్, ఆమెను ఇంకనూ రాలేదు. ఐ హ్యావెంట్ సీన్ హర్ సో ఫార్, ఆమెను ఇంతవరకు నేను చూడలేదు. ఇలా ఈ వర్డ్స్ మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. విల్ కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.